మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపీసీసీ చీఫ్ వై షర్మిలాను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇక నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ పోస్టులకు సంబంధించిన పీడీఎఫ్లను సైతం పోలీసులకు అందజేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతూ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ షర్మిల ఫిర్యాదు పత్రాన్ని పోలీసులకు బ్రదర్ అనిల్ కుమార్ అందజేశారు. ఈ మేరకు నటి శ్రీరెడ్డితో పాటు వర రవీందర్ రెడ్డి, పంచు ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బలగాకుల, ఆదిత్య సత్యకుమార్ దాసరి, సేనాని, మహమ్మద్ రెహమద్ పాషాపై షర్మిల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 2 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీపీసీసీ చీఫ్ వై షర్మిలాను కించపరుస్తూ అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వాతి, మనం గమనించవచ్చు, పొలిటికల్ హీట్ పెరిగింది. ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఏపీలో ఒకరి మీద ఒకళ్ళు దూషణ చేసుకోవడం, తర్వాత ఆ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టడం అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది మీద ఫిర్యాదు చేయడం జరుగుతా ఉంది. షర్మిల, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎప్పటికే ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాగే మరోసారి సోషల్ మీడియాలో తన చిత్తుపల్లిలో పోస్ట్ పెడుతున్నా చెప్పి ఫిర్యాదు చేసింది. దీంట్లో ప్రధానంగా నటి శ్రీరెడ్డి, తర్వాత వర రవీంద్ర రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఆమె తమ ఫిర్యాదులో పేర్కొంది. మొత్తంగా 8 మంది మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీంట్లో ఇప్పటికే ఈ కంప్లైంట్ తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద 8 మంది మీద కేసు పెట్టి విచారణ చేస్తా ఉన్నారు. అయితే తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే తన గురించి అసభ్యంగా, అంటే చెప్పకూడని మాటలు, తర్వాత ఇష్టారాజ్యంగా తన మీద ట్రోల్ చేస్తానని చెప్పని కూడా ఆమె తమ ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం మీద ఈ సోషల్ మీడియాలో ఎవరైతే తన గురించి చాలా దారుణమైన, అంటే వాడకూడని పదజాలంతో ఎవరైతే తనను ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారో, తర్వాత పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దాదాపుగా 8 మంది మీద ఆమె కేసు పెట్టి మొత్తం 8 మంది కేసు నమోదు చేసుకొచ్చి దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో శ్రీరెడ్డితో పాటు ఇంకా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే రిపీటెడ్ గా వీళ్ళే చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు కావాలని చెప్పేసి తన ఇబ్బంది పెట్టే, తన పొలిటికల్ కెరీర్ కి ఇబ్బంది కలిగేలా వీళ్ళు అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నప్పుడు చెప్పి కూడా ఆమె తమ ఫిర్యాదులో పేర్కొంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.